ఈసారి ఆంధ్రప్రదేశ్ లోకల్ బాడీ ఎన్నికలు ఒక సరికొత్త పద్ధతిలో జరగబోతున్నాయి. జనరల్గా అయితే మన సర్పంచ్ ఎన్నికలు చూస్తాంగా, గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు ఎట్లా జరుగుతాయి? అప్పుడు ఓటింగ్లో పాల్గొనే ప్రజలు వార్డు మెంబర్కి ఒక ఓటేస్తారు, సర్పంచ్కి ఇంకో ఓటేస్తారు. రెండు ఓట్లు ఉంటాయి. సర్పంచ్ ప్రజల చేత డైరెక్ట్గా ఎన్నుకోబడతారు. వార్డు మెంబర్లు సర్పంచ్ని ఎన్నుకోవటం కాదు. వార్డు మెంబర్ని ప్రజలు ఎన్నుకుంటారు, సర్పంచ్ని కూడా ప్రజలు ఎన్నుకుంటారు. కాకపోతే ఎన్నికైన వార్డు మెంబర్ అంతా కలిసి ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు. కానీ ఎంపీటీసీలు జెడ్పీటీసీల విషయం ఎట్టుంటుంది? ప్రజలు జెడ్పీ చైర్మన్ని ఎంపీపీని ఎన్నుకోరు. ప్రజలు కేవలం ఎంపీటీసీలను ఎన్నుకుంటారు, ఎంపీటీసీలు ఎంపీపీని ఎన్నుకుంటారు. అని ఎన్నికైనటువంటి ఎంపీటీసీలో ఒకళ్ళు ఎంపీపీ అవుతారు. అలాగే జనాలు జెడ్పీ చైర్మన్ని ఎన్నుకోరు, జెడ్పీటీసీలను ఎన్నుకుంటారు. ఈ జెడ్పీటీసీలే జెడ్పీ చైర్మన్ ఎన్నుకుంటారు. అంటే ఈ ఎన్నికైనటువంటి జెడ్పీటీసీలో ఒకరు జెడ్పీ చైర్మన్ అవుతారు. ఏదో రాజకీయ పార్టీ ఎక్కువ జెడ్పీటీ స్థానాలు గెలిస్తే ఆ ఎక్కువ జెడ్పీటీసీ స్థానాలు గెలిచినటువంటి పార్టీకి సంబంధించిన వాళ్ళు జెడ్పీ చైర్మన్ అవుతారు. ఏ జిల్లాలో ఎవరికి ఎక్కువ జెడ్పీటీ స్థానాలు ఏ పార్టీకి వస్తే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు జెడ్పీ చైర్మన్ అవుతారు. అలాగే ఏ పార్టీకి అయితే ఏ మండలంలో ఎక్కువ ఎంపీటీసీ స్థానాలు వచ్చాయో ఆ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీటీసీ ఎంపీపీ అవుతారు. కానీ ఈసారి అలా కాదు. ఎంపీటీసీకి ఒక ఓటు ఉంటుంది, ఎంపీపీకి ఇంకొక ఓటు ఉంటుంది. అంటే డైరెక్ట్ ఈసారి ఎంపీపీని కూడా ప్రజలే ఎన్నుకుంటారు. ఎంపీటీసీలు ఎన్నుకోవడం కాదు, ప్రజలే ఎన్నుకుంటారు ఎంపీపీని కూడా. అలాగే జెడ్పీ చైర్మన్ కూడా ప్రజలే ఎన్నుకుంటారట. జెడ్పీటీసీలు ఎన్నుకోవడం కాదు, ప్రజలే ఎన్నుకుంటారు. జెడ్పీటీసీకి ఒక ఓటు, జెడ్పీ చైర్మన్కి ఒక ఓటు. ఎలాగైతే వార్డు మెంబర్కి ఒక ఓటు, సర్పంచ్కి ఒక ఓటు వేస్తారో ఎంపీటీసీకి ఒక ఓటు, ఎంపీపీకి మరొక ఓటు, జెడ్పీటీసీకి ఒక ఓటు, జెడ్పీ చైర్మన్కి మరొక ఓటు. అంటే ప్రతి ఎన్నికల్లో కూడా, అంటే ఎంపీటీసీ ఎన్నికల్లో 2 ఓట్లు, జెడ్పీటీసీ ఎన్నికల్లో 2 ఓట్లు, గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ఇప్పటికే ఆల్రెడీ 2 ఓట్లు ఉన్నాయి. అలాగే మున్సిపాలిటీలో కూడా మున్సిపల్ మేయర్ని ఎలా ఎన్నుకుంటారు? ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకోరు. ప్రజలు కేవలం మున్సిపల్ కౌన్సిలర్ని మాత్రమే ఎన్నుకుంటారు. ఈ మున్సిపల్ కౌన్సిలర్స్ మున్సిపల్ మేయర్ని ఎన్నుకుంటారు. కానీ ఈసారి అట్ట కాదట. మున్సిపల్ మేయర్కి కూడా ప్రజలే ఓటేస్తారు, మున్సిపల్ కౌన్సిలర్కి ప్రజలు ఓటేస్తారు, అలాగే మున్సిపల్ మేయర్కి కూడా ప్రజలే ఓటేస్తారు. 2 ఓట్లు. అంటే చూడండి, ఎంపీపీని ప్రజలే ఎన్నుకుంటారు, జెడ్పీ చైర్మన్ని ప్రజలే ఎన్నుకుంటారు, మున్సిపల్ మేయర్ని ప్రజలే ఎన్నుకుంటారు, కార్పొరేషన్ చైర్పర్సన్ని ప్రజలే ఎన్నుకుంటారు. మామూలుగా కార్పొరేషన్లో కూడా కౌన్సిలర్లు మాత్రమే ప్రజలు ఎన్నుకునేవాళ్ళు ఇప్పటివరకు. ఈ కౌన్సిలర్లు వాళ్ళు చైర్పర్సన్ ఎన్నుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. కౌన్సిలర్తో పాటు చైర్పర్సన్ కూడా ఇంకొక ఓటు ఉంటుంది ప్రజలకి. సో కౌన్సిలర్ని ఎన్నుకుంటారు ప్రజలే, చైర్పర్సన్ని ప్రజలే ఎన్నుకుంటారు కార్పొరేషన్స్లో. అంటే ప్రతి ప్రజాప్రతినిధి డైరెక్ట్గా ప్రజల ఓటుతోనే ఎన్నుకోబడతాడు. ఇక ఇండైరెక్ట్ పద్ధతిలో ఎన్నుకోవటాలు ఉండవు. ఇదంతా ఎందుకు తీసుకొస్తుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే, ఇప్పుడు ఎంపీటీసీలు పార్టీలు మారుతుంటారు, బలాబలాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీటీసీలన్నీ వైసీపీయే గెలిచింది. ఎలా గెలిచింది అన్నది పక్కన పెడితే గెలిచారు. కానీ ఇప్పుడు అధికారం కూటమి చేతిలోకి వచ్చిన తర్వాత చాలామంది ఎంపీటీసీలు టీడీపీలోకి వచ్చేసారు. టీడీపీలోకి రాగానే ఇప్పుడు ఆ ఎంపీపీ గతంలో వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎంపీటీసీల బలం లేకపోవటం వల్ల ఆ ఎంపీపీ కొనసాగలేడు, ఎంపీపీగా కొనసాగలేడు. ఎందుకంటే ఎంపీటీసీలు మద్దతు లేకుండా పోతుంది కదా. ఎంపీటీసీలు పార్టీ మారారు కదా. ఎంపీటీసీలు వైసీపీతో ఉన్నంతకాలం వైసీపీ ఎంపీపీ ఉన్నాడు. కానీ వాళ్ళు ఇప్పుడు ఎంపీటీసీలు టీడీపీలోకి వచ్చారు. ఇప్పుడు టీడీపీ వ్యక్తి ఎంపీపీ కావచ్చు. అలాగే జెడ్పీటీసీల విషయంలో కూడా పార్టీలు మారుతుంటారు. పార్టీలు మారిన ప్రతిసారి జెడ్పీ చైర్మన్ మారుతుండాలి. చూడండి, జెడ్పీటీసీలు పార్టీలు మారితే ఆటోమేటిక్గా పార్టీలు బలాబలాలు తేడా వస్తాయి. పార్టీలు బలాబలాలు తేడా వచ్చిందంటే జెడ్పీ చైర్మన్ కూడా మారిపోవాలి. ఈ పరిస్థితి రాకుండా ఉండటం కోసం లోకల్ బాడీలు స్ట్రెంత్గా ఉండాలి. ఒకసారి పదవి వచ్చిందంటే ఇప్పుడు సీఎంని అట్లా మార్చడం కుదరదుగా పొద్దుదాకా. సో అలాగే లోకల్ బాడీని కూడా బలోపేతం చేయటానికి ప్రతి ప్రజాప్రతినిధి డైరెక్ట్గా ప్రజల చేత ఎన్నుకోబడాలి. ప్రజలకి ప్రజాప్రతినిధి ఆన్సరబుల్గా ఉండాలి. ఈ కారణం చేత ఇప్పుడు ఈ పద్ధతి, ఇది ఒక మంచి పరిణామం. ఇప్పుడు తెలంగాణలో అయితే అసలు ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టొద్దా అనుకుంటున్నారు. తెలంగాణలో ఇప్పుడు అనుకునేది ఏంటంటే, గ్రామ సర్పంచులు ఎంపీపీని ఎన్నుకుంటారట, ఎంపీపీలంతా జెడ్పీ చైర్మన్ ఎన్నుకుంటారట. అసలు ఈ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఉండరట. ఇది ఒక ఆలోచన జరుగుతుంది, ఇంకా క్లారిటీ లేదు, కానీ ఇది ఒక ఆలోచన జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో అలా కాదు. ప్రజాప్రతినిధి అంతా ఉండాలి, ప్రతి ప్రజాప్రతినిధి ప్రజల చేత ఎన్నుకోబడాలి. ఈ ఆలోచన జరుగుతుంది. ఇది మంచి ఆలోచన. లోకల్ బాడీలు బలోపేతంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి జరిగింది. ఇది నిజం. థ్యాంక్ యూ.